బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని 20వ వార్డు రామచంద్రపురంలో డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 లక్షల రూపాయల నుడా నిధులతో డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రామచంద్రపురం గ్రామానికి అత్యంత ప్రాధాన్యత కల్పించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గ్రామంలోని శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామన్నారు. గ్రామంలో గ్రామ సచివాలయం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే ఎంపీ నిధులతో గ్రామ సచివాలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వీపీఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా త్వరలోనే నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మొర్ల సుప్రజామురళి, స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి, టీడీపీ నాయకులు సునీల్, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామచంద్రపురంలో 20వ వార్డులో 10 లక్షలతో డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో రామచంద్రాపురం ఎస్సీ ఎస్టీ కాలనీలకి, ఇక్కడున్న మిగతా కాలనీలకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ ఏరియా అంతా కూడా వాళ్ళకి ఏం కావాలో మౌలిక సదుపాయాలు, కరెంట్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా రోడ్లు, డ్రైన్లు అన్నీ సమకూరుస్తామని చెప్పి మీ అందరి తరఫున నేను మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా శ్మశానానికి కూడా రోడ్డు ఒకటి అడగడం జరిగింది, ప్రహరీ గోడ, అది కూడా చేస్తాం. అట్లనే ఇక్కడ సచివాలయం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సచివాలయం చాలా దూరం ఒవ్వేర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక సచివాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అధికారులతో సంప్రదించి తప్పకుండా సచివాలయం కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వీపీఆర్ నేత్ర అనే దాంట్లో ఇట్లా ఎవరికైతే ఇట్లా కంటి చూపులు కనపడవో వాళ్ళందరికీ తప్పకుండా కళ్ళద్దాలు అవి ఇచ్చి ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉంటే వాళ్ళని ఫ్రీగా చేసే హాస్పిటల్కి అక్కడికి పంపిస్తాం.